సో నమస్తే. 2026 ఇయర్లో 6/15/24 డేట్స్లో బాన్ అయిన వాళ్ళకి ఈ 2026 ఇయర్ ఎలా ఉంటుంది? సో ఇయర్ అన్నది కొంతవరకు ఈ ఇయర్ ఏదైతే మీరు డిసిషన్స్ తీసుకుంటారో దాన్ని బట్టే బేస్ ఆన్ అయి ఉంటుంది. మీరు పాజిటివ్గా ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటే ఇయర్ కూడా పాజిటివ్గానే ఉంటుంది. బట్ అలా తీసుకునే అవకాశం ఉండదు. ఇయర్లో ప్రతిదీ కూడా కొంచెం కన్ఫ్యూషన్ కానీ లేకపోతే ఈగో కానీ డామినేట్ చేయొచ్చు ఇయర్లో. సో ఈ రెండు, ఈగో ఒకటి, కన్ఫ్యూషన్ ఒకటి, మ్యానిపులేషన్, త్రీ మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి 6 నెంబర్ వాళ్ళందరికీ కూడా. ఈ 3 తిరుగుతున్నప్పుడు విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ బ్యాడ్ అన్నది కూడా కన్ఫ్యూజన్లో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రెండు పక్కన పెట్టేస్తే, ఈ కన్ఫ్యూజన్, ఈగో అండ్ మ్యానిపులేషన్, ఈ 3 పక్కన పెట్టేస్తే సక్సెస్ఫుల్ ఇయర్గా ఉంటుంది 6 నెంబర్ వాళ్ళే. సో చూసుకోండి ఎవరు మ్యానిపులేట్ చేస్తున్నారు, ఎవరు మిమ్మల్ని సో మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, ఎనిమీస్ ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు చూసుకోవాలి. ఇలా చూసుకొని స్టెప్స్ వేయండి. చాలా థింగ్స్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళే ఇయర్లో చాలా బ్యాక్ స్టాపింగ్ చేయొచ్చు మిమ్మల్ని ఈ థింగ్స్. సో ఏదైనా కూడా స్పిరిచువల్ లెవెల్లో థింక్ చేయండి. ఈగో పక్కన పెట్టేసి ఏదైతే జస్టిస్ ఉంటుందో ఆ జస్టిస్ వైపు అన్నది ఒకసారి ఆలోచించండి. ఇలా ఆలోచిస్తే మీకు అన్నీ క్లియర్గా కనపడతాయి కళ్ళ ముందు, విచ్ ఇస్ గుడ్. ఏ డిసిషన్ తీసుకోవడం వల్ల ఏం క్లారిటీ వస్తుంది ఫ్యూచర్కి, ఇటు జాబ్ కానీ, బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ, లవ్ మ్యాటర్స్ కానీ, మ్యారేజ్ అలయన్స్ కానీ, హౌస్ ఫిక్స్డ్ ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కానీ, సంతానం కోసం అంటే చిల్డ్రన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ, మీకు ఇవన్నీ కూడా అప్లై అవుతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వీటిని మ్యానిపులేషన్ని చుట్టూ ఇన్ఫ్లుయెన్స్, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది ఎక్కువ ఉంటారు ఇయర్లో. ఇవన్నీ చూసుకొని స్టెప్స్ వేయండి. అండ్ హెల్త్ కోసం కూడా కేర్ తీసుకోండి. టైంకి ఫుడ్ తినడము అండ్ మంచి ఫుడ్ తినడము, హోమ్లీ ఫుడ్ తినడం, మంచి ఫుడ్ తినడము. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఫ్రూట్స్, ఫ్రెష్ ఐటమ్స్ ఈ ఇయర్లో ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే కొంచెం స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ రావచ్చు. ప్రిఫర్ ఫ్రెష్ ఫుడ్ ఆల్వేస్. సో అలా ఫ్రెష్ ఫుడ్, హోమ్ ఫుడ్ తినటం వల్లే హెల్త్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. ముఖ్యంగా ఈ పాయింట్ హౌస్ వైఫ్స్కి చెప్తున్నా. అండ్ బిజినెస్లో, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ, న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇయర్లో మ్యాక్సిమం మీరు క్రీమ్ కలర్ వాడితే చాలా మంచిది. ఇంకా వైట్ కలర్ అయినా కూడా ఓకే. సో వైట్ ఆర్ క్రీమ్ కలర్స్ వాడితే చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇయర్లో దుర్గా అమ్మవారిని పూజ చేస్తే బాగుంటుంది. సో టారో ఏం చెప్తుంది 6/15/24 డేట్స్లో పుట్టిన వాళ్ళకి 2026 ఇయర్ ఎలా ఉంటుంది అనేది టారో ఆస్ట్రాలజీ బట్టి తెలుసుకుందాం. What tarot is saying for 6 number this year 2026. Let's see. Yes, ఇందాక చెప్పినట్టే చుట్టూ కన్ఫ్యూషన్, మ్యానిపులేషన్ అండ్ జగ్లింగ్ ఇది ఇండికేట్ చేస్తుంది. సో జగ్ల్ అవుతారంట చాలా విషయాలకి. ఎటెళ్ళాలి, 2 ఆపర్చునిటీస్ ముందున్నప్పుడు ఇది తీసుకోవాలా, అది తీసుకోవాలా, జగ్ల్ అవ్వడం, కన్ఫ్యూజన్ అవ్వడం. సేమ్ థింగ్ టారో ఆస్ట్రాలజీ కూడా, ఎనర్జీ సేమ్ ఉంది కదా, సేమే చెప్తుంది ఇక్కడ కూడా. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అనేది పక్కన పెట్టి జస్టిస్, ఇన్నర్ జస్టిస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆ రకంగా స్టెప్ అయ్యండి. డెఫినెట్గా ఇయర్ అనేది గుడ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోగలుగుతారు.